టాలీవుడ్ లో మాస్ పల్స్ తెలిసిన అతి కొద్ది మంది దర్శకుల్లో బాబీ కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ఇప్పుడు బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముందుగా బాబీ రీసెంట్ సక్సెస్ గురించి మాట్లాడుకోవాలి. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ 2025 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు 130 కోట్లకు పైగా వసూళ్లతో 2025లో టాప్ గ్రాసర్లో ఒకటిగా నిలిచింది. బాబీ డియోల్ విలన్ గా తమన్ సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సినిమాతో బాబీ తన రేంజ్ ను మరో మెట్టు ఎక్కేశాడు అని సినీ క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపించారు. బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనేది ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవితోనే రెండోసారి ఆయన జతకట్టబోతున్నారు. వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత వస్తున్న ఈ సినిమా కావడంతో అభిమానులు అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి మార్చి నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం బాబీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తారని, హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరు పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పవర్ సినిమాతో బాబీని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజనే. వీరిద్దరి కాంబోలో మరో యాక్షన్ డ్రామా ఉండే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. వెంకీ మామ తరువాత వెంకటేష్ తో కూడా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి బాబీ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మాస్ డైరెక్టర్ అయిపోయారు. మెగాస్టార్ 158వ సినిమాతో ఆయన మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. మరి బాబీ చిరంజీవి కాంబోలో మీరు ఎలాంటి సినిమా ఆశిస్తున్నారో కింద కామెంట్స్ చేసి తెలియజేయండి.